ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యగారు ఆస్తంతా ఎవరికి రాసుంటారు? వీళ్ళు చేసే పనులకి విరక్తి కలిగే చేసుంటారు. ఇప్పుడు చామంతిని ఏం చేస్తారు? అదే కంగారుగా ఉంది. చామంతి, చామంతి, ఇక్కడేం చేస్తున్నావు? అత్త, అది ఏం వెతుకుతున్నావు? ఏం లేదత్తా, బాగా తలనొప్పిగా ఉంది. టాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయేమోనని చూస్తున్నాను. అవునా, ఇదిగో ఇక్కడే ఉన్నాయి కదమ్మా, ఇదిగో తీసుకో. ఎలా ఉన్నావేంటత్తా? నిన్న అమ్మగారు పిలుస్తున్నారు చామంతి. దేనికి? అయ్యగారు ఆస్తి ఎవరికో రాశారంట. నీకు తెలుసుంటుందని ఆవిడ అనుమానపడుతున్నారమ్మా. చాలా కోపంగా ఉంది. నీకేం తెలుసో అదే చెప్పు, విషయాన్ని పెద్ద చేసుకోకు. సరే అత్తా. పద. చామంతి, నేనడిగిన ప్రశ్నకి నిజం మాత్రమే చెప్పాలి. నువ్వు అబద్ధం చెప్తే నాకు తెలిసిపోతుంది. తర్వాత నేనేం చేస్తానో నీ ఊహ కూడా అందదు. అది మనసులో పెట్టుకుని సమాధానం చెప్పు. తను ఏం చెప్పాలని కోరుకుంటున్నారమ్మా? తనకేం తెలియదని చెప్పాను కదా. దయచేసి నువ్వు మాట్లాడు హర్ష. నువ్వు చెప్పావు కదా, మాట్లాడుకో. నువ్వు చెప్పు చామంతి, మీ అయ్యగారు ఎవరి పేరు మీద ఆస్తంతా రాశారు? వేలునామా ఎవరి పేరు మీద రాయమంటారు? చంద్రిక పేరు టైప్ చేయమ్మా. నేను నిన్ను మాత్రమే నమ్మగలను, అందుకే నీతో చేయించాను. మూడో మనిషికి తెలియకూడదమ్మా. చెప్పు. నాకేం తెలియదు అమ్మగారు. అబద్ధం చెప్తే నాకు తెలిసిపోతుంది అని చెప్పాను కదా. నువ్వు హర్ష స్కూటర్ మీద వెళ్ళడం నేను చూశాను. హర్ష ఆఫీస్ పని మీద వెళ్ళాడని చెప్తోందంతా అబద్ధం. మీరు రిజిస్టర్ ఆఫీస్కే వెళ్ళారన్నదే నిజం. ఆస్తి ఈ రోజే రాయడం జరిగిందనేది పచ్చి నిజం. ఇప్పుడు చెప్పు, నీకు తెలియకుండా జరగలేదు. ఎవరి పేరు మీద ఆస్తి రాశారు? మాట్లాడవే. చెప్పు చామంతి. నిజం నువ్విప్పుడు చెప్పకపోతే నిన్ను వదిలేదే లేదు. అత్తయ్య, చామంతి మౌనంగా ఉందంటే దానికి తెలుసని క్లియర్ అవుతుంది. ఎవరికి రాశారో చెప్పట్లేదు అంటే దాని పేరు మీదుగా రాయించుకుందని క్లారిటీ వస్తుంది.
ఏం మాట్లాడుతున్నావు అమ్మ రోజా? నువ్వు ఊహించుకుంటుందే వాస్తవం అని చెప్పకు. అది అవాస్తవంలా నాకనిపించడం లేదు హర్ష. రమా, అవును హర్ష, అలానే ఉంది. ఏంటి శుద్ధపూస కబుర్లు చెప్తూ ఎంతకి తెగించావే? ఇంట్లో ఎవరూ లేరు అన్నది చూసుకుని ఆయన మనసుకి మా మీద కారు మబ్బులు కమ్ముకునేలా చేసి తీసుకెళ్ళి ఆస్తి రాయించుకున్నావా? అదేం లేదమ్మగారు, మీరు పొరపాటు పడుతున్నారు. చామంతి అలాంటిది కాదమ్మా. తన మీద నిందలు వేయకండి. నువ్వు నోర్మోయ్. ఇంత జరిగింది అని తెలిసినా నీకు చీమ కుట్టినట్టయినా లేదా? ఇంకా దేనికే సపోర్ట్ చేస్తున్నావు? అది కాదమ్మా. మాట్లాడుకో అన్నానా? నువ్వు నిజం కక్కవే. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టావు చెప్పు. మీకు ఇంకెలా చెప్పాలి అమ్మగారు? పరుల సొమ్ము కాశపడే బుద్ధి నాకు లేదు, అంత అవసరం కూడా నాకు లేదు. కష్టపడతాను, గంజిరిల్లైనా చాలనుకుంటాను. ఒకరి ఆస్తి లాక్కుని బతకాలి అనుకోను. ఇదే నిజం. కాదు, ఆయనకి మాయ మాటలు చెప్పి బుట్టలో వేసుకుని నీ పేరు మీదికి ఆస్తి రాయించేసుకున్నావు. అదే నిజం. రమా, ఇంకాపుతావా? తనకి లేని బుద్ధులు అంటగట్టాలని చూడకు. అది మహాపాపం. మా మీద పాపం అని నీకు లేనప్పుడు నేనడిగిన దాంట్లో పాపం ఏముంది హర్ష? ఇది నీ చేత రాయించుకున్నదేగా చెప్తున్నా. తను రాయించుకోలేదు. తను పేరు మీద నేను రాయలేదు. తనకేం తెలియదు చాలా. ఎలా సరిపోతుంది? దీనిని వెంట తీసుకుని వెళ్ళి దీనికి తెలీదు అంటే నమ్మేస్తానా? చామంతి, ఇప్పుడు నువ్వు చెప్తావా నా భర్తని చీట్ చేసి ఆస్తంతా రాయించుకున్నావని కేసులు పెట్టి జైలుకి పంపించినా? అమ్మగారు, ఏదో తేల్చుకో. మీరు పోలీసులకి ఫోన్ చేయండి అత్తయ్య. అమ్మగారు. అమ్మా, రమా, వినను. అమ్మగారు వద్దమ్మగారు. అమ్మగారు, నిజం చెప్తే ఆపుతా. నిజం చెప్తానమ్మగారు. ఆ